మొక్కలు పెంచడం బ్రహ్మ విద్య కాదని ఈ విషయంలో దారి తప్పామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గత పాలకుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న కేసీఆర్ యువత కథానాయకుల్లా మారి హరితహారం విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సర్పంచులు ఊళ్లలోనే ఉండి హరిత యజ్ఞంలో ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఆయన అధికంగా మొక్కలు నాటిన నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు నజరానా ఇస్తామని ప్రకటించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా తూముకుంటలో తొలుత మొక్కలు నాటిన కేసీఆర్ ఆ తర్వాత సిద్దిపేటకు చేరుకున్నారు. గత పాలకులు మన చెరువులు, చెట్ల గురించి వినకుండా నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికంగా మొక్కలు నాటిన నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు. ఎండగొట్టే కార్తేనా ఇది? మరి ఎందుకు కొడుతుంది? దాని యాలిముడమ ఏం కారణం కావచ్చు? ఇప్పుడు చెట్టు పెట్టాలంటే ముఖ్యమంత్రి వచ్చి చెప్పన్న ఏదో పెద్ద బ్రహ్మ విద్యన ఏమైంది? మనకి ఏదో అయింది, గడబడి అయిపోయింది, ఏదో దారి తప్పినాం మనం. అందువల్ల ఇట్లా ఇలా ఇంత పెద్ద కథ చేసి చెట్టు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతాం. తప్పినాం, దారి తప్పినాం. ఎందుకు తప్పినాం? మనమే మన చేతులు లేకుంటిమి. 58 ఏళ్ళు ఆంధ్రోళ్ళ చేతులు ఉంటిమి. వాళ్ళు చెప్పింది నడిచింది. మనం ఏడ్చినా మొత్తుకున్నా మన చెరువు గురించి, మన చెట్టు గురించి, మన బాధ గురించి ఎవడు ఇన్లే. కానీ ఇలా మన రాష్ట్రం మనం వచ్చినాం. మనమే సిద్దిపేట మట్లే పుట్టిన బిడ్డనే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఇంకా మనం ఎవరిని అడుగుతునే పరిస్థితిలో ఉండద్దు. ఎట్టి పరిస్థితులకు ఈ కార్తీలకి ఎండ ఉండద్దు. వాన కురుమంటే గురువాలే, కోతి వాపస్ పొమ్మంటే పోవాలి. సిద్దిపేటతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి తాను ఇక్కడి నర్సరీలో మొలిసిన మొక్కనేనని వ్యాఖ్యానించారు. సిద్దిపేటకు రైలు మంజూరైందని, పనుల వేగవంతానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట 100% జిల్లా అవుతుందని పునరుద్ఘాటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు సాగునీరు అందిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఒకటి గ్రామానికి పంటలు వండడానికి పొలాలకు సాగునీళ్లు, గోదావరి నీళ్లు రావాలి. 100% మీ బిడ్డగా 3-3.5 ఏళ్లలో గోదావరి నీళ్లు తెచ్చి మీ పాదాలు కడుగుతా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒక 5 నియోజకవర్గాలకు ఈ సిద్దిపేట ప్రాజెక్టు నీళ్లు పోబోతా ఉన్నాయి. ఆనాడు మంచినీళ్ళు ఎట్లా తెచ్చుకున్నామో ఇవాళ అట్లనే సాగునీళ్ళు కూడా 3 ఏళ్ల నాటికి ఖచ్చితంగా తెచ్చి ఆ గోదావరి నీళ్లతో మా ఆడబిడ్డల యొక్క, మా అక్క చెల్లెళ్ళ పాదాలు కడుగుతా, ఖచ్చితంగా పొలంలో నీళ్లు తెస్తా అని చెప్పి మీకు నేను మనవి చేస్తా ఉన్నా. సిద్దిపేట నుంచి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం బస్వాపూర్కు చేరుకున్న కేసీఆర్ అక్కడ మొక్కలు నాటారు. సర్పంచులు ఊళ్లలోనే ఉండి హరితహారం విజయానికి కృషి చేయాలని సూచించారు. సర్పంచులతో నా మనవి ఒకటే, నేల విడిచి సాము చేస్తే ఏ ఊరికి సర్పంచుల మనం ఎలక్ట్ అయినామో ఆ ఊరిని విడిచిపెట్టి హుస్నాబాద్కో కరీంనగర్కో పోతే మనం గ్రామానికి ధర్మం చేసినట్టు కాదు. 40,000 మొక్కలు ఒక్కొక్క గ్రామానికి మీకు గవర్నమెంట్ సప్లై చేస్తున్నది. ఒక్క మొక్క కూడా మీరు ఒక నయా పైసా పెట్టి కూడా మీరు కొనవలసినటువంటి అవసరం లేదు. 40,000 మొక్కలకు 40,000 మొక్కలు బతికే బాధ్యత మీదే. మీ విఆర్ఓదే, మీ విఆర్ఏలదే, మీ సింగిల్ విండో చైర్మన్దే, మీ ఎంపీటీసీదే, మీ మండలాధ్యక్షుందే, మీ జడ్పీటీసీదే. ఖచ్చితంగా ఇవాళ మండలంలో వాళ్ళు చెయ్యాలి. ఇలా హుస్నాబాద్ నియోజకవర్గంలో మనందరం ఒక శపథం తీసుకుందాం. ఎవ్వల ఊర్లో 40,000 కంటే తక్కువ బతుకుతాయో ఆ సర్పంచ్, ఎంపీటీసీ ఇద్దరు రాజీనామా పెట్టాలి. హరితహారంలో భాగంగా 40 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని, సమిష్టిగా కృషి చేసేనే గమ్యం చేరుతామని గుర్తు చేశారు. సకల వర్గాలు హరితయజ్ఞంలో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.